Praise the Lord, brothers and sisters. I సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. consider it a great honor to be here at the funeral of my beloved brother Ian Robson. నా ప్రియ సహోదరుడైన ఇయన్ రాబ్సన్ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో నేను ఉండటం నాకు ఎంతో గొప్ప ధన్యత. And what you heard in that video, మీరు ఆ వీడియోలో ఏమైతే విన్నారో, some of you may think, well, it's normal at a funeral to say nice things about the person who's gone. మరి మీలో కొంతమంది అంత్యక్రియలు జరిగే కార్యక్రమంలో వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మంచి విషయాలు చెప్పడం సర్వసాధారణమే అని మీరు అనుకోవచ్చు. But it's not like that. కానీ ఇది అలా కాదు. I have known him for 50 years. నేను తనని 50 సంవత్సరాలుగా ఎరుగుదును. I want to testify that everything you heard in that video is 100% true. మీరు ఆ వీడియోలో విన్న ప్రతిదీ కూడా 100% సత్యమే అని నేను సాక్ష్యం పలుకుతున్నాను. You may think, how can that be true of a man? మీరు అనొచ్చు, ఒక మనిషి విషయంలో ఇది ఎలా సాధ్యమో అని. Well, I'll tell you one reason. He was a very humble man. అయితే నేను ఒక కారణాన్ని చెప్తాను. అతను చాలా దీనుడైన వ్యక్తి. And I've noticed that for 50 years, there are very few people I have met in the world with the spirit of humility that my dear brother Ian had. మరి 50 సంవత్సరాలుగా నేను దాన్ని కనుగొన్నాను. మరియు నా ప్రియ సహోదరుడైన ఇయన్ కలిగి ఉన్న ఆ దీనత్వపు ఆత్మని ఈ లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే నేను అటువంటి వారిని కలుసుకున్నాను. And I know that better than anybody else. కాబట్టి అందరికంటే కూడా నాకు బాగా తెలుసు. So I endorse completely everything that was said about all the different aspects of his personality. మరి ఆ వీడియోలో చెప్పబడిన అన్ని విషయాల గురించి నేను ఆమోదిస్తూ ఉన్నాను. తన యొక్క వ్యక్తిత్వంలో ఉన్న వేరు కోణాలన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి. All of you who know me know that I'm not the type of person who exaggerates or unnecessarily praises people. మరి నేను తెలిసిన మీలో అనేక మందికి నేను విషయాల్ని ఉన్న వాటికంటే ఎక్కువ చేసి చెప్పనని, మరియు I would be guilty in the house of God if I were to say something which is untrue. మరియు అసత్యమైన విషయాన్ని దేవుని యొక్క ఇంట్లో గనక నేను చెప్పినట్లయితే నేను దోషినవుతాను. But here was a man of God, without a doubt. కానీ సందేహం లేకుండా ఈయన నిజంగా దైవజనుడు. And it was just day before yesterday, less than 48 hours ago, that the Lord took him to himself. మరి నిన్నటి దినాన్ని, అంటే కనీసం 48 గంటల లోపే ప్రభు తన దగ్గరికి తినని తీసుకున్నాడు. And we heard about it. And immediately I decided to come. మరి దాని గురించి మేము విన్నాం. వెంటనే రావాలని నేను నిర్ణయం తీసుకున్నాను. When I came on the flight, they said on the screen that it was 8,500 kilometers from where I started to Bangalore. అయితే నేను విమానంలో వచ్చాను. అయితే స్క్రీన్ మీద నేను ఎక్కడి నుంచి అయితే బెంగళూరుకు వస్తున్నానో ఆ యొక్క దూరం 8,500 కిలోమీటర్లని రాయబడి ఉంది. I'm going back tomorrow. మరలా తిరిగి రేపు వెళ్ళిపోతున్నాను. It's a total of 17,000 kilometers. అంటే పూర్తిగా 17,000 కిలోమీటర్లు. Why would I travel 17,000 kilometers in 2 days? ఎందుకని నేను 2 దినాల్లో 17,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను? It's because of what this man was. ఎందుకంటే ఈ వ్యక్తి ఏమై ఉన్నాడో అందును బట్టి. I wouldn't do it for ordinary people. He was a man of God who God himself endorsed. సాధారణమైన వ్యక్తులకి నేను ఈ విధంగా చేయను, కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి దేవుడు ఆమోదించిన దైవజనుడు కాబట్టి. And he was not the type of person who tried to project himself. మరియు తనను తాను చూపించుకోవాలనుకునే వ్యక్తి కూడా కాదు. He was not one who wanted to advertise himself. He preferred to be in the background. మరియు తనను తాను ప్రదర్శించుకోవాలనుకునే వ్యక్తి కాదు. తను తెర వెనకాలే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. But yet I know different people who have sent emails from different parts of the world who have said that they have been blessed by listening to his messages preached here. Not just in Bangalore, not just in India, but from other countries. అయితే సహోదరుడు ఇక్కడి నుంచి బోధించిన వర్తమానాల ద్వారా అనేకులు దీవించబడినట్లుగా మెయిల్స్ వస్తూ ఉండేవి. అది బెంగళూరు నుంచి మాత్రమే కాదు, భారతదేశం నుంచి మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి వస్తూ ఉండేవి. So if he says, follow me as I follow Christ, I would encourage you to listen to it. కాబట్టి ఒకవేళ అతను నేను క్రీస్తుని వెంబడించినట్టు మీరు నన్ను వెంబడించండి అని చెప్తున్నది మీరు వింటున్నట్లయితే మీరు దాన్ని వెంబడించడం మంచిదని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Observe his life and see how
he followed the Lord. అతని జీవితాన్ని గమనించండి, ఎలా ఆయన ప్రభువుని వెంబడించాడో గమనించండి. You know, our human nature, and especially in India, we are very reluctant to appreciate people. మన మానవ స్వభావం, ప్రత్యేకంగా భారతదేశంలో మనం ప్రజల్ని పొగడ్డానికి అంతగా ఇష్టపడం. We are masters at finding fault and criticizing. మనం తప్పులు పట్టే విషయంలో, ఇతరుల్ని నిందించే విషయంలో చాలా ప్రావీణ్యతను కలిగిన వారంగా ఉన్నాం. But even when somebody appreciates, others will say, but he was this, and some other thing they'll want to point out, some defect. That is the ఇతరులు పొగిడినప్పటికీ కూడా వాళ్ళు లేదు, ఇంకా పలానా విషయంలో ఈయన ఎలా ఉన్నాడు అని చెప్పి ఏదో లోపాలని కనిపెట్టడానికి చూస్తూ ఉంటారు. corrupt nature of Adam. అది ఆదాము యొక్క చెడిపోయిన స్వభావం. I want to show you a verse in 1 Thessalonians in chapter 5. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుంచి ఒక వచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 1 Thessalonians chapter 5 verse 12. The apostle Paul, under the inspiration of the Holy Spirit, says, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన వాడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. We beseech you, brethren, to know those who labor among you and are over you in the Lord, and who admonish you, and to esteem them very highly in love for the work's sake. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. I want to ask all of you, do you obey that command? నేను మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్నాను, మీరు ఆ ఆజ్ఞకి లోబడుతున్నారా, విధేయత చూపిస్తున్నారా? You who carry a Bible with you, you don't read the Old Testament perhaps, but you certainly read the New Testament. అయితే బైబిల్ని పట్టుకుని వెళ్తున్న మీరు బహుశా పాత నిబంధన చదవకపోయి ఉండొచ్చు, కానీ కొత్త నిబంధన ఖచ్చితంగా చదివి ఉండొచ్చు. Ask yourself, how many of you have obeyed that command? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీలో ఎంతమంది ఈ ఆజ్ఞకి విధేయత చూపించారు? In relation to this brother, I have ప్రత్యేకంగా ఈ సహోదరుడి విషయమై done it. నేను ఆ విధంగా చేశాను. Number of times I have expressed my appreciation to him personally. వ్యక్తిగతంగా అనేక సార్లు నా యొక్క అభినందనలు తనకి నేను తెలియజేశాను. And that is not, I don't believe in flattery. Nobody has ever in my life accused me of flattery. నేను ముఖస్తుతి చేయడాన్ని నేను నమ్మను. నా జీవితంలో ఎవరు కూడా నేను ముఖస్తుతి చేసినట్టుగా నిందించలేరు. I speak the truth and sometimes the truth hurts, but నేను సత్యాన్ని పలుకుతాను, కొన్నిసార్లు ఆ సత్యం నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. I have obeyed that command to esteem him, verse 13, very highly in love. మరి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి అనే దానికి నేను విధేయత చూపించాను. And that is why I travel 17,000 kilometers to speak about him. అందుచేతే తన గురించి మాట్లాడడానికి 17,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. I remember when I first met him way back in the early 1970s in Hyderabad, when I went there for a conference, and I మరి హైదరాబాద్కి 1970 ఆ సంవత్సరాల్లో నేను అక్కడ సమాజ కూడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను తనని కలుసుకున్నాను. visited his home. I didn't know తన ఇంటికి వెళ్ళాను. that we would work together. మేమిద్దరం కలిసి పనిచేస్తామనే సంగతి నాకు తెలియదు. But later on he came to Bangalore as a assistant to a Canadian pastor. ఆ తర్వాత బెంగళూరుకి ఒక కెనడియన్ పాస్టర్కి అసిస్టెంట్ గా చేయుటకు వచ్చారు. In the Baptist church here. ఇక్కడ ఉన్న బాప్టిస్ట్ సంఘంలో. And when the Canadian pastor was going away back to Canada, మరి ఆ కెనడియన్ పాస్టర్ తిరిగి మరలా ఆ కెనడాకు వెళ్ళిపోతున్నప్పుడు, that Canadian pastor was very well known to me and I knew him well. ఆ కెనడియన్ పాస్టర్ నాకు బాగానే తెలుసు. He said, Zach, can you please take over from me as become the pastor of this Baptist church? Ian is the assistant pastor. సోదరు జాక్ గారు, నేను ఇక్కడ ఉన్న ఈ సంఘాన్ని మీరు పాస్టర్ గా ఉంటారు, ఇక్కడ ఇయన్ అసిస్టెంట్ పాస్టర్ గా ఉంటారు అని అడిగారు. So I said, see, I have some principles in my life that నేను చెప్పాను, మరి నా జీవితంలో కొన్ని నియమాలను నేను కలిగి ఉన్నాను. I never take a title of pastor. I don't take any title. నేను ఎన్నడూ కూడా పాస్టర్ అనే బిరుదుని నేను తీసుకోను, ఏ బిరుదుని నేను తీసుకోను. All my life I'll be known as a brother. That's all. నా జీవితం అంతా కూడా ఒక సహోదరుడుగానే నేను తెలియబడాలి, అంతే. And secondly, I have another principle that I'll never take a salary for doing God's work. The Lord's done మరి రెండవదిగా మరొక నియమం ఏంటంటే, నేను ప్రభు పనికి జీతాన్ని తీసుకోను. so much for me that I cannot even imagine being paid to show my love for him. మరి ప్రభు నా కోసం ఎంతో చేశాడు, మరి నేను ఆయన ప్రేమకు బదులుగా నేను చేస్తున్న పనికి నేను జీతాన్ని తీసుకోవడానికి అసలు ఊహించలేను. So I said, I'll do the job. I'll preach every Sunday and I won't take a salary and let Ian continue to be the assistant pastor.
కాబట్టి నేను చెప్పాను, నేను ఆ పని చేస్తాను, ప్రతి ఆదివారం బోధిస్తాను. సో ఇక్కడ ఈయన్ అసిస్టెంట్ పాస్టర్ గా కొనసాగుతాడు. And like that, we labored together, he and I, for 6 months. ఆ విధంగా నేను తను కలిసి 6 నెలలు అక్కడ పని చేశాము. And during those 6 months, we came to such a desperate need in our ఆ 6 నెలల కాలంలో మేము చాలా తీవ్రమైన అవసరతలోనికి వచ్చాము. life. We saw great need in our life. We saw once when we went to a young people's camp, మా జీవితంలో గొప్ప అవసరతను చూసాం. ఒకసారి మేము యవనస్తుల కూడికి వెళ్ళినప్పుడు, and instead of helping them, we found some of them were smoking some things which are forbidden. And I said, వారికి సహాయం చేయడానికి బదులు మేము చూసింది ఏంటంటే వాళ్ళు నిషేధించబడిన వాటిని పొగ తాగడాన్ని అటువంటి మేము చూసాం. what have we accomplished? మేము ఏం సాధించాం? That drove him and me, Ian and me, to need, and we began to seek the Lord. మరి ఇవన్నీ నన్ను అది అవసరతలోకి నెట్టివేసింది. మేము ప్రభువుని వెతుకుతూ ఉన్నాం. It was just one incident, but of course both of అది ఒక సంఘటన మాత్రమే. us were. We had a very good testimony on the outside మరియు మేము బయటికి మంచి సాక్ష్యాన్ని మేము ఇద్దరం కలిగి ఉండేవాళ్ళం when we were in that Baptist church, but inwardly ఆ బాప్తిస్ట్ సంఘంలో ఉన్నప్పుడు. we were defeated. కానీ అంతరంగంలో మాత్రం మేము ఓడించబడిపోతూ ఉన్నాం. He and I don't know about him, I know about myself. తను నేను కూడా ఆ విధంగా ఉండేవాళ్ళం. కానీ తన గురించి నాకు తెలియదు, కానీ నా గురించి అయితే నాకు బాగా తెలుసు. Later on I discovered that he also felt that way, so తర్వాత నేను తెలుసుకున్నాను తను కూడా ఆ విధంగానే భావించాడు అని. we decided that we would pray together. మరి మేము నిర్ణయించుకున్నాం మన ఇద్దరం కలిసి ప్రార్థన చేయాలి అని. This is 1974. ఇది 1974వ సంవత్సరంలో జరిగిన సంఘటన. Between July and December 1974. జూలై మాసానికి డిసెంబర్ మాసానికి మధ్యలో 1974వ సంవత్సరం. So he and I used to pray together. Often we used to fast and pray. కాబట్టి తను నేను కలిసి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. తరచుగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. And we said, Lord, we read in the scripture about something called the baptism in the Holy Spirit, about being filled with the Holy Spirit. అయితే లేఖనాలు చదివినప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం గురించి, పరిశుద్ధాత్మ చేత నింపబడడం గురించి మేము చదివాం. I think that's what we need. నేను అనుకున్నాను ఇదే మనకు కావాల్సింది అని. So we used to pray and pray and pray and pray, and nothing happened. కాబట్టి మేము ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం, కానీ ఏమీ జరగలేదు. For months on end. నెలలు ప్రార్థించాం. But we continued. కానీ మేము కొనసాగుతూనే ఉన్నాం. And finally, in January 1975, కానీ చర్చ చివరికి 1975వ సంవత్సరం జనవరి నెలలో there was a charismatic preacher from England who came to Bangalore. ఒక కరిస్మాటిక్ బోధకుడు ఇంగ్లాండ్ నుంచి బెంగళూరు వచ్చారు. I had read some of his books. I felt he was a very balanced teacher of the baptism of the Holy Spirit, unlike some others who go to extremes. మరి కొంతమంది చాలా విపరీతమైన ధోరణికి వెళ్తూ ఉంటారు పరిశుద్ధాత్మలో బాప్తిసం విషయంలో, కానీ తిన మాత్రం చాలా సమతుల్యంగా ఉన్న బోధకుడని నేను చూశాను తన పుస్తకాలు చదవడం ద్వారా. So when he preached in an Anglican church here, I met him and I said, "Can you please come and preach in our Baptist church?" ఇక్కడ యాంగ్లికన్ చర్చ్ లో అతను బోధిస్తూ ఉన్నప్పుడు నేను అతన్ని కలుసుకుని మా యొక్క బాప్తిస్ట్ సంఘానికి వచ్చి మీరు బోధిస్తారా అని నేను అడిగాను. And I knew he would preach on the baptism of the Holy Spirit. మరి అతను పరిశుద్ధాత్మలో బాప్తిసం గురించే బోధిస్తాడని నాకు తెలుసు. So he came. The other thing is, he would always give an invitation at the end of the meeting. మరి ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి కూడిక చివరిలో అతను ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటాడు, saying, "Those who want the baptism of the Holy Spirit, come forward." ఎవరికైతే పరిశుద్ధాత్మలో బాప్తిసం కావాలో వాళ్ళు ముందుకు రండి అని ఆహ్వానిస్తూ ఉంటాడు. And the Lord had told me, అయితే ప్రభు నాకేం చెప్పాడంటే, when he gives that invitation, you must go forward. అతను ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పాడు. And not only go forward, but tell these people in this Baptist church, ముందుకు వెళ్ళడం మాత్రమే కాదు, ఈ బాప్తిస్ట్ సంఘంలో ఉన్న వీళ్ళందరికీ కూడా నువ్వేమని చెప్పాలంటే, what a hypocrite you have been, that your inner life does not correspond with your outer life. నువ్వు ఎంత వేషధారువో అని, నీ అంతరంగ జీవితం బాహ్య జీవితానికి ఎలా సంబంధం లేనిదిగా ఉంటుందో అనేది నువ్వు చెప్పాలి అని అన్నాడు. Private life and thought life. నా వ్యక్తిగత జీవితం, నా ఆలోచన జీవితం ఎలా ఉందనేది. I said, Lord, I'll say it. నేను అన్న ప్రభువా నేను చెప్తాను అని. I will stand up in this church where I preached for 6 months and tell them that I'm a hypocrite. ఏ సంఘంలో అయితే నేను నిలబడి బోధించానో 6 నెలలుగా అదే సంఘంలో నిలబడి నేను వేషధారిని అని చెప్తానని నేను చెప్పాను. And then I was waiting for this brother to give his invitation. అయితే ఈ సహోదరుడు ఆహ్వానాన్ని ఇవ్వాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. And that's the first time in my life that I heard at the end of the meeting he didn't give an invitation. అయితే నా జీవితంలో మొట్టమొదటిసారి అతను కూడిక అయిన తర్వాత ఆహ్వానాన్ని ఇవ్వకపోవడం అనేది నేను చూశాను. I was puzzled. I said, what shall I do now? నేను చాలా గలిబిలి చెందాను. నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాను. Many years later, the Lord said, you had laid your Isaac on the altar. అనేక సంవత్సరాల తర్వాత ప్రభు నాతో ఏమని చెప్పారంటే, నువ్వు నీ ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టావు.
I didn't want you to kill him. నువ్వు అతన్ని చంపాలని నేను కోరుకోవటం లేదు. The people in the church were bigger hypocrites than you. ఇక్కడ సంఘంలో ఉన్న ప్రజలు నీకంటే గొప్ప వేషధారులు. Why should you confess to them? నువ్వు వెళ్ళి వారికి ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? Anyway, so I was disappointed actually. ఏదేమైనప్పటికీ నేను ఎంతో నిరాశపడ్డాను అప్పుడు. So I called that preacher home. కాబట్టి ఆ బోధకుడిని నేను ఇంటికి పిలిచాను. And we had lunch together and I said, brother, can we go? We went upstairs to my house and I said, can we just pray together? మరి మీ ఇద్దరం కలిసి భోజనం చేసిన తర్వాత మన ఇద్దరం పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామా అని అడిగాను. మీ ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. I said, I've been seeking for the baptism of the Holy Spirit for so many months and nothing has happened. నేను చెప్పాను, నేను అనేక నెలలుగా పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం వెతుకుతూ ఉన్నాను, కానీ ఏమీ జరగటం లేదని చెప్పాను. And he did two things. He first of అప్పుడు ఆయన రెండు విషయాలు చేశాడు. మొట్టమొదటిగా all said, Zach, it is unthinkable that God will call you to serve him and refuse to give you his power. ఆయన మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏమిటంటే, జాక్, దేవుడు నిన్ను తన పనికి పిలిచి నీకు ఆ పనికి కావాల్సిన శక్తిని ఇవ్వకపోవడం అనేది, నిరాకరించడం అనేది అసలు ఊహించలేని విషయం. I said, okay, faith was born in my heart. నేను చెప్పాను, సరే అన్నప్పుడు నా హృదయంలో విశ్వాసం పుట్టింది. And I prayed and I knelt down and I said, Lord, I don't want any sign. నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. చెప్పాను, ప్రభువా, నాకు ఏ సూచనలు అక్కర్లేదు. I have prayed. You said, believe that you have received, and right now, without any evidence. మరి నేను ప్రార్థించాను, నువ్వు ఇప్పుడు పొందుకున్నావు అని నమ్మమని చెప్పినప్పుడు నేను నమ్మాను. ఏ రుజువులు లేకపోయినప్పటికీ కూడా, without any sign, I believe, as I prayed, that you have baptized me in the Holy Spirit. నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను నమ్మాను, నువ్వు నన్ను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చావని నమ్మాను అని చెప్పాను. And he laid his hands on me. మరియు తన చేతులను నా తల మీద ఉంచాడు. And I suddenly began to speak in some strange language, some syllables. I didn't want to. అయితే అప్పుడు అకస్మాత్తుగా నేను వేరే భాషలో మాట్లాడాను. నేను అలా మాట్లాడాలని అనుకోలేదు, కానీ కొన్ని వేరు పదాలు నేను పలికాను. It's just some utterance like you read on the day of Pentecost. They began to speak and I stopped. జరిగినట్లుగా ఆ మాటలు ఎలా అయితే వచ్చాయో అటువంటి విధంగానే జరిగింది. And I came back to English. And again I found myself speaking in another language. మళ్ళీ నేను అది మళ్ళీ ఇంగ్లీష్ భాషలోనికి వచ్చాను. కానీ తర్వాత మరలా నేను వేరే భాషలో మాట్లాడడం నేను గమనించాను. And anyway, I prayed. My whole prayer was about 2-3 minutes. That's all. మరి ఏదేమైనప్పటికీ కూడా నా ప్రార్థన అంతా కూడా 2-3 నిమిషాలు అంతే జరిగింది. అప్పుడు And then I asked this brother. I said, "Did you hear anything?" He said, "Yeah." సహోదరుని అడిగాను, మీరు ఏమైనా విన్నారా అని అడిగాను. "Oh, you were speaking in tongues." I said, "Really?" అప్పుడు అతను అన్నాడు, "నీవు భాషల్లో మాట్లాడుతూ ఉన్నావు" అన్నప్పుడు, "నిజమా?" అని అన్నాను. So that's where we began, and then that was Sunday. అయితే అక్కడ మేము దాన్ని ఆరంభించాము. అది జరిగిన దినము ఆదివారము. Monday we had invited him to another meeting. అయితే సోమవారం ఇంకొక కూడికి కూడా మేము అతన్ని ఆహ్వానించాం. For the same purpose in the church. సంఘంలోని అదే ఉద్దేశం కొరకు మరలా ఆహ్వానించాం. And in the evening he gave an invitation. అయితే ఆ రోజు సాయంత్రం ఆయన ఆహ్వానాన్ని ఇచ్చాడు. On Monday, which he didn't give on Sunday. ఆయన సోమవారం ఆహ్వానాన్ని ఇచ్చారు, ఆదివారం ఆహ్వానాన్ని ఇవ్వలేదు. And Monday he said, "Those who want the baptism of the Holy Spirit." Now I did not tell Ian that I had received it on Sunday afternoon. అయితే నేను ఆదివారం మధ్యాహ్నం నేను ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాను అనే విషయాన్ని నేను ఈయంతో చెప్పలేదు. What we had prayed for, I said he'd be discouraged if I tell him. నేను అది చెప్పుంటే అతను నిరుత్సాహపడతాడని నేను చెప్పలేదు. So Monday we went for the meeting and I was sitting at the back and he was sitting a little front of me. అయితే ఆ సోమవారం సాయంత్రం మేము ఆ కూడికి వెళ్ళాం. నేను వెనకాల కూర్చున్నాను, నాకు కొంచెం ముందులో ఈయన కూర్చున్నాడు. Another side of the hall. ఆ హాల్లో వేరే పక్క కూర్చున్నాడు. And after the meeting, this brother invited people to come forward for the baptism of the Holy Spirit. And Ian was waiting for me to go forward. అయితే ఆ యొక్క సహోదరుడు కూడిక అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు ఈయన్ నేను ముందుకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. Because we'd been praying 6 months together for this. ఎందుకంటే మేము 6 నెలలుగా దీనికోసమే ప్రార్థిస్తున్నాం కాబట్టి. And he saw I didn't go forward at all. మరి నేను ఏమాత్రం ముందుకు వెళ్ళట్లేదు అనే విషయాన్ని తను చూశాడు. So he began to think. He told me later. He began to think, does Brother Zach disagree with this man on something? అయితే తర్వాత నాతో చెప్పాడు ఈ విషయాన్ని. అప్పుడు ఏమనుకున్నాడు అనేది, మరి జాక్ ఏంటి తిను ఈ సహోదరుని ఈ విషయంలో ఏదైనా అంగీకరించడం లేదా, ఎందుకని వెళ్ళట్లేదు అని అనుకున్నాను అని చెప్పాడు. And he said, "I don't care what Brother Zach thinks. I'm going forward because I'm in need." అయితే తను ఏమనుకున్నాడంటే, సహోదరు జాక్ ఏమనుకున్నప్పటికీ నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, నేను అవసరంలో ఉన్నాను, నేను ముందుకు వెళ్ళిపోతానని అనుకున్నాడు. God allowed it to be like that so he could break free of an attachment to me that was necessary. అయితే దేవుడు దాన్ని అనుమతించాడు, ఎందుకంటే నాతో ఉన్న ఆ సంబంధం నుంచి తను విడుదల పొందాలని, తను నేరుగా యేసుతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఆ విధంగా ఆయన అనుమతించాడు. So he would have an individual connection with the Lord, not through me. కాబట్టి నా ద్వారా కాకుండా నేరుగా దేవునితో సంబంధాన్ని తను కలిగి ఉంటాడు. Very thankful for that. That is what God did. నేను అందుని బట్టి ఎంతో కృతజ్ఞుడిని. Right at the beginning. దేవుడు ఆరంభంలోనే దీన్ని చేశాడు.
And that continued throughout the 50 years. మరి అదే ఈ 50 సంవత్సరాలు కూడా కొనసాగింది. His connection to the Lord was not through me. ప్రభుతో తనకున్న సంబంధం నన్ను బట్టి నా ద్వారా కాదు. It was independent. అది వ్యక్తిగతంగా ఉన్నది. He never preached like me. He never tried to imitate me. అతను ఎన్నడూ నాలాగు బోధించలేదు, నాలా అనుకరించలేదు. And I was very thankful. మరియు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. We respected each other. మరియు మేము ఒకరికొకరం విలువనిచ్చుకునే వాళ్ళం. And when I traveled to many places, he was the one who held the fort at the back. నేను అనేక ప్రదేశాలకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తను వెనుక ఉండి సంగతులన్నీ చూసుకుంటూ ఉండేవాడు. I remember, when you travel a lot here and there, a lot of people esteem you. మరి నాకు తెలుసు, మనం ఇక్కడికక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు మనల్ని ఎంతో గొప్పగా చూస్తూ ఉంటారు. They esteem me. మరి ఆ విధంగానే నన్ను కూడా గొప్పగా చూసేవాళ్ళు. The esteem for Ian Robson came years later when people understood his value. అయితే ఇయన్ రాబ్సన్ కి అనేక సంవత్సరాల తర్వాత తన విలువని గుర్తించినప్పుడు మాత్రమే తనకి ఆ గొప్పతనం, ఆ ఘనత వచ్చింది. I esteemed him from day one. కానీ నేను మాత్రం మొదటి దినం నుంచే తనని గౌరవిస్తూ గొప్పగా చూస్తూ ఉండేవాడిని. And many people esteem the brother who's up there in front and very prominent and well known. మరి అనేకులు ఎదర కనబడుతుండే వ్యక్తిని, పేరుగాంచిన వ్యక్తిని ఎక్కువగా గొప్పగా చూస్తూ ఉంటారు. They don't appreciate the man behind the scenes. అయితే తెర వెనకాల ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు మెచ్చుకోరు. It's like a husband and wife. I often say that about my wife. That మరి ఇది ఆ భార్యాభర్తల మధ్య ఉన్నట్టుగానే ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్తూ ఉండేవాడిని నా భార్య గురించి. wife hardly ever in the front, and I say she's like the heart that pumps the blood, like the tongue speaks. మరి ఆమె తెర మీదకి ఎక్కువగా రాదు. ఒక హృదయం ఎలాగైతే గుండె రక్తాన్ని ఇస్తూ ఉంటే నాలుక ఎలా మాట్లాడుతుందో ఆ విధంగా ఆమె ఉంటుంది. Now Ian was something like that too in the church. మరి సంఘంలో ఇయన్ కూడా ఆ విధంగానే ఉన్నాడు. And God gives equal honor. And I'll tell you one verse that the Lord showed me in relation to Brother Ian. అయితే దేవుడు ఇద్దరికి సమానంగానే ఘనతనిస్తూ ఉంటాడు. మరి ఇయన్కి సంబంధించి దేవుడు నాకు చూపించిన ఒక వచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. And that is in the story of in 1 Samuel and chapter 30. అది మొదటి సమూయేలు 30 అధ్యాయంలో జరిగిన కథలో నుంచి. When David he had not yet become king. అప్పుడు దావీదు ఇంకా రాజు అవ్వలేదు. Some people came and took away his wife and children and so many of his goods while they had gone to fight in a battle. మరి వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి తన యొక్క భార్యని, పిల్లలను, తన యొక్క సామాగ్రిని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. And those men were taking care of the stuff at the back. అయితే అక్కడ ఉన్న వాళ్ళు వెనక నిలిచి ఉండి వాళ్ళు అక్కడ విషయాలన్నిటినీ చూసుకుంటూ ఉన్నారు. And David went forward to battle. దావీదేమో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళేవాడు. And when David came back, he was thankful that these people had taken care of the home base, like we can say, while David and his army had gone out to battle. మరి దావీదు మరి అతనితో ఉన్న వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక ఉండిపోయి ఈ ఇంట్లో ఉన్న సంగతిని చూసుకున్నట్లుగా అక్కడ ఉన్న సంగతులన్నింటినీ, విషయాలన్నింటినీ చూసుకున్న వారి విషయమై దావీదు ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాడు. And then the question came, should we the wealth that we've got from the enemy, should we divide it equally? And some people అయితే అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, మనం శత్రువుల దగ్గర నుంచి సంపాదించిన సంపదని మనం సమానంగా పంచుకోవాలా అని. said, David, no, we can't divide equally. These guys were just lazily staying at home. అయితే దావీదుని అలా అడిగిన తర్వాత వాళ్ళు ఎలా సమానంగా పంచుతాం, ఈ వ్యక్తి ఇంట్లో సోమరిగా ఉన్నాడు అని చెప్పారు. We are the ones who went out and fought the battle and won. మనమే కదా యుద్ధంలోనికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి మనం గెలిచాం. And David said no. దావీదు కాదు అన్నాడు. The one who stays at home and supports the work is equal to the one who goes out to battle. ఇంటి దగ్గర ఉండి పనికి సహకరించే వ్యక్తి యుద్ధానికి వెళ్ళిన వ్యక్తితో సమానమే అని చెప్పాడు. And it says in 1 Samuel chapter 30. మొదటి సమూయేలు 30 అధ్యాయంలో, from that day, verse 25, there was a law made in Israel. Verse 24, the last part, that the one who goes to the battle will have the same equal share with the one who stays behind. And that's what the Lord showed. 25వ వచనం చూసినట్లయితే, కావున నాటి నుండి ఇది న్యాయ విధిగాను ఏర్పరచబడింది. 24వ వచనం చూస్తే, యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని చెప్పబడింది. ఇది దేవుడు నాకు చూపించాడు. Me about Ian Robson and myself. ఇయన్ రాబ్సన్ మరియు నా విషయంలో దేవుడు ఈ వచనాన్ని నాకు చూపించాడు. Now people who don't understand that spiritually, they think it's the one out there in front who's well known and all is doing. దీన్ని ఆత్మీయంగా ఆలోచించిన వాళ్ళు మరి ఎదరో కనబడుతున్న వ్యక్తే చాలా పేరుగాంచిన వ్యక్తి, గొప్పగా చూస్తూ ఉంటారు. The job. అతనే పనిచేస్తూ ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. Sure, me it was not true. అయితే ప్రభు అది సత్యం కాదని నాకు చూపించాడు. That he and I were equal in it. మరి ఆ విషయంలో నేను ఈయన సమానమైన నాకు చూపించాడు.
And I'm very thankful that I understood that. మరి Now, we're not అర్థం చేసుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని. similar. We are totally different. మేమిద్దరం ఒకలాంటి వ్యక్తులం కాదు, మేము పూర్తిగా వేరైన వ్యక్తులమే. First of all, if you go all over India, you'll never find an Anglo-Indian and a Malayali working together. మొట్టమొదటిగా మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆంగ్లో ఇండియన్ అనే వ్యక్తి మరియు ఒక మలయాళీ కలిసి పనిచేయడం మీరు చూడరు Anywhere. ఎక్కడా కూడా. If you hear of one, tell me. I have never అంటే నాకు చెప్పండి. heard of anything till today. ఇప్పటి వరకు నేను అటువంటిది ఎప్పుడు చూడలేదు, వినలేదు. If they work together, they fight. ఒకవేళ వాళ్ళు అలా విధంగా కలిసి పనిచేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా పోట్లాడుకుంటారు. No, you go and ask all the Malayalis whether they'll work with an Anglo-Indian. Even Malayali believers. మీరు వెళ్ళి మలయాళీని అడగండి వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ తో పనిచేస్తారా అని. మీరు వెళ్ళి మలయాళీ విశ్వాసుల్ని అడగండి. And go and ask the Anglo-Indians whether they'll work with the Malayali, even believers. మరి విశ్వాసులు అయినప్పటికీ కూడా ఆంగ్లో ఇండియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు మలయాళీలతో పనిచేస్తారా అని అడగండి. It's exactly like Jews and Gentiles. ఇది సరిగ్గా యూదులు అన్యులు లాగే ఉంటుంది. And when God wanted to demonstrate his body, మరి దేవుడు తన శరీరాన్ని చూపించాలనుకున్నప్పుడు no difference between Jew and Gentile. In India, he selected an Anglo-Indian and a Malayali to work together. యూదునికి గ్రీస్ దేశుడికి భేదం అనేది లేదని ఎలా అయితే అనుకున్నాడో అలాగే భారతదేశంలో ఒక ఆంగ్లో ఇండియన్ మరియు మలయాళీ కలిసి పనిచేయాలని ఆయన కోరుకున్నాడు. Not for 1 or 2 years, but for 50 years. ఏదో 1-2 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు. And never fight with each other. మరియు ఎన్నడూ ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా. God is my witness that Ian and Robson and I never had a fight. దేవుడే నా సాక్షి, నేను ఇయన్ ఎన్నడూ పోట్లాడుకోలేదు. And some may think, oh, he just submitted to you. Rubbish. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు అతను కేవలం మీకు లోబడిపోయాడు అంతే అని. లేదు, అది చెత్త. There were many times he would say, Brother Zach, I disagree with you. ఎందుకంటే అనేక సార్లు నాతో అనేవాడు, జాక్ నేను నీతో ఏకీభించలేని విషయంలో అని. It was a healthy disagreement. I said, okay, Ian, we'll do it your way then. అది ఎంతో ఆరోగ్యవంతమైన అనంగీకారం. సరే ఇయన్, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అనేవాడిని. There were other times when I said, I disagree with you, Ian. So కొన్నిసార్లు మరి ఇయన్ నీతో నేను ఈ విషయంలో ఏకీభించలేను అని చెప్పేవాడిని. we learned to give and take. కాబట్టి మేము ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకున్నాం. That's the way it should be in a marriage. మరి వివాహం విషయంలో కూడా అలాగే ఉండాలి. That's the way it should be in any eldership. మరియు సంఘ పెద్దల్లో కూడా ఇలాగే ఉండాలి. If one man makes other people just obey him, he's a dictator. There'll never be a body there in 1,000 years. ఒకవేళ ఒక వ్యక్తి లేచి అందరూ తనకి లోబడేటట్లుగా చేస్తూ ఉన్నట్లయితే అతను ఒక నియంతలా ఉంటాడు. 1000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అక్కడ ఒక సంఘం ఏర్పడబడలేదు, శరీరం ఏర్పరచబడలేదు. And we've seen that in so many so-called mega churches and also outstanding man of God up there. He's famous and he preaches and all that and makes a lot of money. And then when he dies, that's the end of that church. మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకునే వాటిలో చాలా పేరుగాంచిన వ్యక్తి లేచి తను ప్రసంగించి తర్వాత డబ్బులు సంపాదించుకున్న తర్వాత తను చనిపోయిన తర్వాత ఆ సంఘం ఇంకక్కడితో ఆగిపోతుంది. But I stepped down from eldership of CFC after 23 years in 1998, 75 to 1990. మరి నేను సిఎఫ్సి సంఘంలోని సంఘ పెద్ద పదవి నుంచి 23 సంవత్సరాల తర్వాత నేను విడిచిపెట్టాను, దాన్ని వదిలివేశాను. I was an elder and I stepped down. 1998 సంవత్సరంలో దాన్ని విడిచిపెట్టాను. 1975 నుంచి 1998 సంవత్సరం వరకు చేసి దాన్ని విడిచిపెట్టాను. 27 years ago. అది 27 సంవత్సరాల క్రితం. CFC has flourished more after I resigned. నేను దానికి రాజీనామా ఇచ్చిన తర్వాత సిఎఫ్సి ఇంకా మరింత ఎక్కువగా ఫలించింది. How's that? అది ఎలా సాధ్యం? Because we learn to value one another. ఎందుకంటే మేము ఒకరికొకరు విలువ ఇచ్చుకోవడం నేర్చుకున్నాం. It depends on the Lord, not on a gifted person. ఇది ప్రభు మీద ఆధారపడి ఉంటది కానీ వరాలు పొందుకున్న వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. And as I said, his temperament was very different from mine. మరి నేను చెప్పినట్లుగానే తన యొక్క స్వభావం, తను స్పందించే విధానం నాకు తనకి మొత్తం వేరుగా ఉంటుంది. But both of us recognized that we needed each other. కానీ మేమిద్దరం కూడా గుర్తించింది ఏమిటంటే మేము ఒకరికొకరు ఇద్దరం అవసరం అని గుర్తించాము. Like we heard in that video, he was like Barnabas. మరి ఆ వీడియోలో మనం విన్నట్లుగానే తను బర్నబా వలె ఉన్నాడు. Many of you have read of Barnabas, but do you know that was not his name? మరి మీలో అనేకులు బర్నబా గురించి చదివారు కానీ మరి అతని పేరు కాదని మీకు తెలుసా? His name was Joseph. అతని పేరు యోసేపు. He's the only person in the Bible, in the New Testament anyway, Jacob's name was changed to Israel in the Old Testament, but in the New Testament nobody's name was changed except Barnabas. మరి పాత నిబంధనలో యోసేపు యాకోబు పేరు ఇజ్రాయెల్ గా మార్చబడింది కానీ కొత్త నిబంధనలో అయితే కేవలం బర్నబా పేరు మాత్రమే మార్చబడింది, యోసేపు నుంచి బర్నబాగా. Joseph, but we read in Acts chapter 4, this Joseph came from a place called Cyprus, and the apostles saw him always encouraging people. And they say, ఈ యోసేపు అనే ఈ యొక్క వ్యక్తి కుప్రా ప్రదేశం నుంచి వచ్చాడు. అయితే అపోస్తులందరూ కూడా తిను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండే వ్యక్తిగానే చూశారు. change his name. We got to change his name. కాబట్టి వాళ్ళు తన పేరును మార్చాలని నిర్ణయించుకున్నారు.
to son of encouragement. కాబట్టి ప్రోత్సాహ పుత్రుడు అని పేరు మార్చాలని అనుకున్నారు. And in the Hebrew, bar means son, nabas means of encouragement. మరి హెబ్రీ భాషలో బార్ అంటే పుత్రుడు, నబాస్ అంటే ప్రోత్సాహం అని అర్థం. Bar, nabas, son of encouragement. That's బార్ నబా అంటే ప్రోత్సాహ పుత్రుడు. exactly what Ian was. కాబట్టి సరిగ్గా ఈయన్ అటువంటి వాడే. I've seen him here sitting after a Sunday meeting talking to people. He spends so much time individually talking to people. మరి ఆదివారాలు కూడిక అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. వ్యక్తిగతంగా చాలా సమయం గడిపి మాట్లాడుతూ ఉండేవాడు. నేను He was a tremendous encourager. అతను నిజంగా ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యక్తి. He was a man who fulfilled this command. ఈ ఆజ్ఞను నెరవేర్చిన వ్యక్తి ఇతను. Hebrews 3:13. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 Encourage one another every day, lest any of you be hardened by the deceitfulness of sin. 14 పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, ప్రోత్సహించుకోండి. There's a man who obeyed it. కాబట్టి దీనికి విధేయత చూపించిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. And Paul was exact opposite of Barnabas. మరి పౌలుని చూసినట్లయితే బర్నబాకి పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తిగా ఉంటాడు. But when God wanted to do his work and build the body of Christ, మరి దేవుడు తన పనిని చేసుకుని క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టాలనుకున్నప్పుడు he called Paul and Barnabas together. ఆయన పౌలును బర్నబాను కలిసి పిలిచాడు. Complete opposites. పూర్తిగా వేరుగా ఉన్న వ్యక్తులిద్దరు. Paul took a hard line on everything. There was no compromise with him. పౌలు చాలా కఠినంగా ఉంటాడు మరియు ఎక్కడ రాజీ పడటం అనేది ఉండదు. It was like a lion and a lamb when they worked together. అది ఎలా ఉందంటే ఒక సింహము గొర్రెపిల్ల కలిసి పనిచేసినట్లుగా ఉంది. It's absolutely amazing. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. And that's what the Lord said in Acts 13 to the church. I want you to separate Acts 13 and verse 4. మరి అపోస్తలుల కార్యాలు 13:2 అక్కడ ప్రభు సంఘంతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Sorry, verse 2. I want you to separate Saul and Barnabas for my work. అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, బర్నబాను సౌలును నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అని చెప్తూ ఉన్నాడు. Now most people you think they fight with each other. No, they went out together. మరి చాలా మంది వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటారేమో అనుకుంటారు. లేదు, కానీ వాళ్ళు కలిసే వెళ్ళారు. And look at their very first ministry. మరి మొదటగా జరిగిన పరిచర్యని ఒకసారి చూడండి. Went to Cyprus, which is the hometown of Barnabas. మరి బర్నబా యొక్క సొంత ఊరైన ఆ యొక్క కుప్రాకే వాళ్ళు వెళ్ళారు. And there they found, it says, one sorcerer in verse 8 who was trying to prevent the governor from getting converted. అయితే అక్కడ 8వ వచనం మనం చూసినట్లయితే ఒక గారడివాడు అధిపతి విశ్వాసంలోనికి రాకుండా మార్మన్స్ పొందకుండా అడ్డు పడుతూ ఉన్నాడని చూశారు. So Saul and Barnabas both watched this. అయితే సౌలు బర్నబా ఇద్దరు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. And Barnabas was the senior person because he was older than Paul, and he's the one who brought Paul into the church. అయితే ఇక్కడ బర్నబా చూసినట్లయితే తన వయసులో చాలా పెద్దవాడు. సౌలుని సంఘంలోనికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా బర్నబాయే. But it is Saul is the one who looks at this fellow, this sorcerer, and look how he speaks to him. అయితే సౌలు ఈ గారడివాడిని చూసి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. Oh, verse 10, the one full of subtlety and mischief, you child of the devil, you enemy of righteousness. The hand of the Lord will be upon you, verse 11, Acts 13:11, and you'll be blind. And he became blind. 10వ వచనం మనం చూసినట్లయితే సమస్త కపటంతోను సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడివై ఉంటావు అన్నప్పుడు అతను గుడ్డివాడైపోయాడు. Barnabas would never have spoken like that. అయితే బర్నబా ఎన్నడూ ఆ విధంగా మాట్లాడి ఉండేవాడు కాదు. Barnabas would have put his arm around him and say, hey, let's have a little chat, like, come along with me. అయితే బర్నబా అయితే ఏం చేసి ఉండేవాడు అంటే తన వీపు మీద చెయ్యి వేసి నాతో పాటు రాకుంసేపు మనం మాట్లాడుకుందాం అని ఉండేవాడు. No, we shouldn't talk like this. You shouldn't be doing black magic and all. నువ్వు ఇలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు ఈ చేతబడులు ఇవన్నీ కూడా చేయకూడదు. Nothing would have happened. అలా చెప్పుంటే ఏం జరిగి ఉండేదే కాదు. Paul was ruthless, and when Paul said you're going to be blind, he became blind. God bore witness to him. అయితే పౌలు అక్కడ చాలా కఠినంగా ఉన్నాడు. పౌలు నువ్వు గుడ్డివాడు అవ్వాలని చెప్పినప్పుడు తన గుడ్డివాడు అయిపోయడం కారణాన్ని బట్టి దేవుడు దాన్ని ఆమోదిస్తున్నట్టుగా మనం చూస్తాం. But if everybody was like Paul, there would have been no church. People would have run కానీ ప్రతి ఒక్కరు పౌలు వల్లే ఉండుంటే అసలు సంఘం అనేది కట్టబడి ఉండేది కాదు. away. ప్రతి ఒక్కరు పారిపోతూనే ఉంటారు. And that's why Barnabas needed to be there to encourage them. కానీ అక్కడ బర్నబా ఉండాల్సిన అవసరం ఉంది వారిని ప్రోత్సహించడానికి. This is how a church is built, with one person who is ruthless and strong and the other who encourages, and they work together. Now the sad thing, మరి ఇక్కడ ఇది సంఘం ఈ విధంగానే కట్టబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఏమో కఠినంగా ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఏమో ప్రోత్సహిస్తూ ఉంటారు, వీరిద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. is after 2 years
Barnabas and Saul separated. అయితే ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత పౌలు బర్నబా ఇద్దరు కూడా వేరైపోయారు. Had a fight. వాళ్ళిద్దరికి కూడా ఒక జగడం వచ్చింది. Barnabas couldn't stand this ruthless, strong action. మరి బర్నబా ఈ కఠినమైన ఈ చర్యల దగ్గర నిలబడలేకపోయాడు. But Ian and I did not separate for 50 years. కానీ నేను ఈయన మాత్రం 50 సంవత్సరాలుగా వేరైపోకుండా కలిసే ఉన్నాం. Yes. For the glory of God we can say that because we learned that we needed each other. ఇది దేవుని యొక్క మహిమని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము నేర్చుకున్నాం, మేము ఒకరికొకరు అవసరం అనే విషయాన్ని నేర్చుకున్నాము. The glory of God to be seen in a church. సంఘంలో దేవుని యొక్క మహిమను మనం చూడాలనుకుంటే The church is the body of Christ. మరి సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరమై ఉంది. And in the first body of Christ we read in John 1:14. అయితే మొదటి క్రీస్తు శరీరమైన దాని గురించి యోహాను సువార్త 1:14 మనం చదువుతాం. That the glory of God was seen in Jesus Christ, full of two things. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తులో 2 విషయాల్లో సంపూర్ణంగా ఉండటాన్ని మనం చూస్తాం. Grace, that's Barnabas. కృప, అది బర్నబా. And truth, that's Paul. మరియు సత్యము, అది పౌలు. Jesus put his arm around people and comfort them. యేసయ్య తన చేతిని ప్రజల మీద పెట్టి వారిని ఆదరించగలడు. He would go out of the way to help blind people, lepers, a woman caught in adultery. యేసయ్య అలా మార్గంలోనికి వెళ్లి గుడ్డివారికి చూపునిచ్చేవాడు, కుష్ఠరోగులు బాగుపరిచేవాడు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించేవాడు. That's grace and compassion. అది కృప, జాలి, కనికరం. But the same hand with which he healed the sick, ఏ చేత్తో అయితే ఆయన రోగుల్ని స్వస్థపరిచాడో the same hand once took a whip అదే చేయి ఒక రోజు కొరడాన్ని పట్టింది and chased all the people out of the temple who made money there. మరి అక్కడ డబ్బుల్ని సంపాదించుకుంటున్న వారందరినీ కూడా దేవాలయంలోంచి తరిమి కొట్టింది. Which is the real Jesus? ఈ రెండిట్లో ఏది నిజమైన యేసు? Both. ఇద్దరు, రెండు కూడా. The glory of God, John 1:14, was seen in Jesus Christ, full of grace and truth. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తునందు కృపా సత్య సంపూర్ణంగా మనకు కనబడుతోంది. And that perfect balance is what's needed in the church. ఆ పరిపూర్ణమైన సమతుల్యతే సంఘములో మనకు అవసరం. And that's why God raised up Barnabas and Saul. Unfortunately, they did not endure. After 2 years, they fell apart. అందుకోసమే దేవుడు పౌలును బర్నబాను సంఘంలో లేవనెత్తాడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత విడిపోయారు. And that's why God raised up Ian and myself. అందుకోసమే దేవుడు నన్ను ఈయన్ని లేవనెత్తాడు. But we did not fall apart. కానీ మేము విడిపోలేదు. Endured till the end. మేము అంతం వరకు కూడా కొనసాగలిగాము. I don't weep today at his departure. A lot of people weep. తను వెళ్ళిపోయిన విషయాన్ని బట్టి నేను ఈ దినాన్ని ఏమీ దుఃఖించడం లేదు. అనేకులు ఉన్నారు. When at a funeral, అంత్యక్రియల కార్యక్రమం జరుగుతున్నప్పుడు అనేకులు దుఃఖిస్తూ ఉంటారు. tell you honestly, I rejoice. నేను యథార్థంగా చెప్తూ ఉన్నాను, నేను ఆనందిస్తూ ఉన్నాను. I was in regular touch with him very often. చాలా తరచుగా నేను అతనితో మాట్లాడుతూనే ఉండేవాడిని. With him, talking to him the days మాట్లాడుతూ ఉండేవాడిని. before he went to be with the Lord. అతను ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయే దినానికి ముందు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. And we had wonderful times together. మేమిద్దరం కలిసి చాలా చక్కని సమయాలను గడుపుతూ ఉన్నాం. Not every day, but almost every day. ప్రతి దినము కాదు కానీ ఇంచుమించు ప్రతి దినము. And then, of course, he was in great pain. And I really wept. Those are the days I wept. మరి నిజంగా తను చాలా నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఆ దినాల్లో నేను దుఃఖిస్తూ ఉండేవాడిని. But when I heard that the Lord had taken him, I tell you honestly, I did not weep. Weeping was over. కానీ ప్రభువు తనని తీసుకున్నాడు అనే విషయం నేను తెలుసుకున్నప్పుడు ఆ దినాన్ని నేను ఏమాత్రం దుఃఖించలేదు. ఎందుకంటే దుఃఖించే సమయం అయిపోయింది. I rejoiced. నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. I said, he's gone to be with Jesus. తను యేసయ్యతో ఉండడానికి వెళ్ళిపోయాడు. He's got a promotion. తనకి పదోన్నతి వచ్చింది. Who weeps when you have a promotion? If your మీకు పదోన్నతి వచ్చినప్పుడు మీలో ఎవరు దుఃఖిస్తారు? child comes and says, Dad, I got a promotion. I came first in the class. Do you weep? మరి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నాన్న నేను తరగతిలో మొదటి స్థానంలో వచ్చాను అని చెప్పినప్పుడు మీరు దుఃఖిస్తారా? I didn't weep. నేను దుఃఖించలేదు. I saw what the Lord had done. He was a man of God who had been faithful for 50 years. And మరి God ఏం చేశాడో నేను చూశాను. ఇక్కడ 50 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న వ్యక్తిని చూస్తున్నాం. decided to promote him to glory. మరి దేవుడేమో మహిమలోనికి తనకి పదోన్నతిని ఇచ్చి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. And there's no place for weeping. కాబట్టి దుఃఖించే స్థానమే లేదు, దుఃఖించడానికి స్థానమే లేదు. Because if you could see what happened in that moment, మీరు ఆ క్షణంలో ఏం జరిగిందో మీరు చూడగలిగితే at 3:47 p.m. last Sunday, గత ఆదివారం 3:47 సెకండ్లకి
Sunday, 2 days ago. అంటే 2 దినాల క్రితం ఆదివారం రోజున What happened at that moment? ఆ క్షణం ఏం జరిగింది? Ian Robson met his Savior. ఇయాన్ రాబ్సన్ తన రక్షకుడిని కలుసుకున్నాడు. I knew that was going to happen. ఇది జరగబోతుందని నాకు తెలుసు. So a few days earlier, I told him, more than once I told him, Ian, మరి కొద్ది రోజుల ముందే నేను చెప్తూ ఉండేవాడిని, ఒకసారి కంటే ఎక్కువ సార్లే చెప్పాను, you're going to meet Jesus soon. ఇయాన్ నువ్వు త్వరలో ప్రభువుని కలుసుకోబోతున్నావు, యేసయ్యని. And when you meet him, please tell him, Brother Zach says he's very thankful that you allowed Ian to be my co-worker for 50 years. మరి నువ్వు యేసయ్యని కలుసుకున్నప్పుడు సహోదరు జాక్ ఇలా చెప్పాడని చెప్పు, నీవు ఇయన్ని తన జత పనివానిగా 50 సంవత్సరాలు అనుమతించినందుకు నేను ఎంతో కృతజ్ఞుని అని జాక్ చెప్పాడని చెప్పు అని చెప్పాను. I was very happy that when he went up, that's the first thing he told Jesus, I'm sure. మరి తను యేసయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటిగా ఇదే చెప్పుంటాడనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. This is very real. ఇది ఎంతో వాస్తవం. And so, do I weep over that? మరి దీని విషయమే నేను దుఃఖించాలా? No. లేదు. There's a little hymn. James, can you please put it on the screen? ఇక్కడ ఒక చిన్న పాట ఉంది, దాన్ని మా స్క్రీన్ మీద చూద్దాం. Which some of you know. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. It says, when my life work is ended and I cross the swelling tide. అదేమని చెప్తూ ఉందంటే, నా జీవిత పని ముగిసినప్పుడు ఎగిసి పడుతున్న అలలను నేను దాటినప్పుడు, the bright and glorious morning I shall see. నేను మహిమకరమైన ప్రకాశమైన ఉదయమును చూసినప్పుడు, I shall know my Redeemer when I reach the other side. నేను అవతలకి చేరుకున్నప్పుడు నా విమోచకుని నేను ఎరుగుదును. And his smile will be the first to welcome me. So when you see నన్ను ఆహ్వానించుటకు ఆయన చిరునవ్వే ముందుగా ఉంటుంది. Jesus welcoming Ian Robson with a smile, what are you going to do? Weep? Not ఇయాన్ రాబ్సన్ ని చిరునవ్వుతో యేసయ్య ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మీరు అది చూసినప్పుడు మీరు దుఃఖిస్తారా? me. నేనైతే కాదు. I smile and rejoice. నేను నవ్వుతాను, ఆనందిస్తాను. Jesus is welcoming him and he's told Jesus what I told him to tell him. మరి యేసయ్య తనను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నేను యేసయ్యకి ఏం చెప్పమన్నానో అది యేసయ్యతో చెప్పెడతాను. And there it says, this is what Ian says, I shall know him. When redeemed by his side, I shall stand. మరి అక్కడ ఇయాన్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, ఆయన నేను ఎరుగుదును, ఆయన పక్కకు నేను తీసుకున్న తర్వాత నేను నిలబడుదును. I shall know him by the print of the nails. And how will ఆయన నేను ఎరుగుదును, ఆయన చేతులలో మేకుల గుర్తులను బట్టి. How did Ian recognize Jesus? మరి ఇయాన్ అక్కడ యేసయ్యని ఎలా గుర్తిస్తాడు? By the print of the nails in his hand. తన చేతుల్లో ఉన్న మేకుల గుర్తులను బట్టి గుర్తిస్తాడు. I rejoice that this wonderful man of God is with Jesus and rejoicing there with him. ఈ అద్భుతమైన దైవజనుడు యేసయ్యతో పాటు అక్కడ ఆనందిస్తూ ఉన్నాడనే విషయాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. And with his wife Vicky. మరియు తన భార్య విక్కీతో కూడా ఆనందిస్తూ ఉన్న దాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. The Lord. Thank you. మన ప్రభువుని